హే గైస్ ఎలా ఉన్నారు? డిఎంకే అండ్ ఏడిఎంకే ఒకటే గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాయి. మళ్ళీ చెప్పండి, డిఎంకే అండ్ ఏడిఎంకే 50 సంవత్సరాల నుంచి ఎనిమీస్గా ఉన్న పార్టీలు, ఒకరినొకరు కరప్ట్ చేతకానోళ్ళు, తమిళనాడుకి ప్రమాదం అని తిట్టుకున్న పార్టీలు ఒకే క్యాబినెట్లో కలిసి కూర్చోబోతున్నారా? ఇంపాసిబుల్ కదా. కానీ 2026లో అది అనివార్యమా? అదే ఈరోజు మన క్వశ్చన్. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి తమిళనాడులో గవర్నమెంట్ ఇంకా ఫామ్ కాలేదు. అండ్ సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అయితే మైండ్ బెండింగ్ అనమాట. ఆల్రెడీ బ్యాక్ స్టోరీ అంటూ మీకు తెలుసు. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ ఒక పొలిటికల్ ఎర్త్క్వేక్ని సృష్టించాయి. 3 సంవత్సరాల క్రితం అసలు ఎగ్జిస్ట్ కూడా అవ్వని టీవీకే పార్టీ 234 సీట్స్లో 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. దట్ ఈస్ హిస్టారిక్, ఇన్క్రెడిబుల్, అన్బిలీవబుల్. కానీ ఒక ప్రాబ్లం ఉంది. 108, 118 కాదు. తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 ఉండాలి. ఆల్రెడీ అలయన్స్ ప్రాబిలిటీ గురించి ఒక ఫుల్ వీడియో చేశాను, మిస్ అయితే తప్పకుండా చూడండి. టీవీకేకి కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది, అంటే 5 సీట్లు యాడ్ అయ్యాయి. సో 113 సీట్లు ఉన్నాయి. విజయ్ 2 సీట్స్లో పోటీ చేశాడు కాబట్టి దాంట్లో ఒకటి తీసేయాలి. ప్రెసెంట్ వరకు 112. ఇప్పుడే అందిన తాజా వార్త, వీసీకే అండ్ సిపిఐ కూడా విజయ్కి మద్దతు ఇచ్చాయి. సో నెంబర్ వచ్చేసి 116కి వెళ్ళింది. ఇంకా 2 కావాలి. నిన్న విజయ్ తమిళనాడు గవర్నర్ని కలిశారనమాట. దాని తర్వాత గవర్నర్ రెస్పాన్స్, టీవీకే అండ్ కాంగ్రెస్ దగ్గర కావాల్సిన నెంబర్స్ ఉన్నాయి అని నేను కన్విన్స్ అవ్వలేదు అని చెప్పాడు. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఫార్మేషన్కి కావాల్సిన నెంబర్స్ వాళ్ళ దగ్గర లేవు అని చెప్పాడు అనమాట. సో నో గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో. సిచ్యువేషన్ ఇంత ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్గా ఉంటే మన సోషల్ మీడియా సహోదరులు సైలెంట్గా ఉంటారా చెప్పండి? 2026లో మోస్ట్ డ్రమాటిక్, మోస్ట్ స్పైసీ, మోస్ట్ అన్బిలీవబుల్ రూమర్ ఒకటి క్రియేట్ చేశారు. డిఎంకే అండ్ ఏడిఎంకే కలిసి ఒకటే గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాయి. ఫస్ట్ విన్నప్పుడు షాక్ అయ్యా. టీడీపీ, వైసీపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది చెప్పండి. ముందు అసలు ఈ రూమర్కి ఆక్సిజన్ ఎందుకుంది, అది అవ్వదని తెలిసినా జనాలు దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు చూద్దాం. దానికి రీజన్ సీట్ నెంబర్స్. టీవీకే 108, డిఎంకే అలయన్స్ 73, ఏడిఎంకే అలయన్స్ 53. సో 73 + 53 అంటే 126. మెజారిటీ మార్క్ 118ని క్రాస్ అవుతుంది. ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్న ఆ ఒక్క మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ వేల కొద్ది వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లని, వందల కొద్ది యూట్యూబ్ షార్ట్స్ని, ట్వీట్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ ఓవరాల్ మెసేజ్, డిఎంకే అండ్ ఏడిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సీక్రెట్ టాక్స్ జరుగుతున్నాయి. విజయ్ మాత్రం పవర్లోకి రాకూడదు. ఒక్క సెకండ్ ఆగండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. ఈ రూమర్ వెరిఫైడ్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని వచ్చిందా, లేదా ఇది ప్యూర్ సోషల్ మీడియా స్పెక్యులేషనా? నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి డిఎంకే అండ్ ఏడిఎంకే అలయన్స్గా ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నానని ఎలాంటి కన్ఫర్మ్డ్ క్రెడిబుల్ రిపోర్ట్స్ లేవు. దిస్ ఈజ్ జస్ట్ రూమర్, ఒక వైరల్ రూమర్. మనం దాన్ని అలాగే ట్రీట్ చేయబోతున్నాం. ఎందుకు స్ప్రెడ్ అయింది, అది పాసిబులేనా? ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఏం జరుగుతుంది? ఈ రూమర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి, క్లియర్గా మెజారిటీ లేదు. సో సోషల్ మీడియాలో ఉండే పొలిటికల్ ఎనలిస్టులు ఏం చేస్తారు, అలయన్స్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేశారనమాట. ఒకడు డిఎంకే, ఏడిఎంకే కలిస్తే 126 సీట్లు, విజయ్ అవుట్ అన్నాడు. దాన్ని 50,000 మంది రీట్వీట్లు చేశారు. మా సోర్స్ ప్రకారం పళనిస్వామి సీక్రెట్గా స్టాలిన్ని మీట్ అయ్యాడు అని ఇంకొకటి అన్నాడు. చాలా మంది దాన్ని నిజం అనుకున్నారు. డిఎంకే నుంచి ఈ అలయన్స్ గురించి అఫీషియల్గా ఎవరైనా చెప్పారా? నో. ఏడిఎంకే నుంచి ఎవరైనా చెప్పారా? నో. లేదా ఏదైనా క్రెడిబుల్ న్యూస్ ప్లాట్ఫామ్ దీని గురించి రిపోర్ట్ ఇచ్చిందా? నో. లాస్ట్ 2025లో ఏడిఎంకే టీవీకే అలయన్స్ కోసం ట్రై చేస్తుంది, డిఎంకే కాదు. ఆ అలయన్స్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే సగం సీట్లు అడిగారు అండ్ అలయన్స్కి టీవీకే లీడర్గా ఉండాలి అని అడిగారు. సో దానికి ఏడిఎంకే ఒప్పుకోలేదు. డిఎంకే పొలిటికల్ క్యాంపెయిన్ ఏడిఎంకేని అటాక్ చేయడంతో బిల్డ్ అయింది. ఎంకే స్టాలిన్ లిటరల్గా ఎన్డీఏ అలయన్స్ని భయంకరంగా తిట్టాడు. అలాంటిది ఇప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చుంటారు. సోషల్ మీడియా రూమర్స్ ఏంటంటే, జనాలు ఆ రూమర్స్ నిజం అవ్వాలి అనుకుంటారు కాబట్టి అవి స్ప్రెడ్ అవుతాయి. అవి నిజం అవుతాయి అని భయపడతారు కాబట్టి అవి స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ ఎమోషన్ వర్క్ అవుతాయి అనమాట. బట్ ఫ్యాక్ట్స్ ఎవరో చెక్ చేయరు. సో గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీకు అమేజింగ్ యాప్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదే మార్కెట్ వుల్ఫ్. ఇది SCBI రిజిస్టర్డ్ యాప్ అనమాట. ఇండియాలో ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. వీళ్ళ దగ్గర ఉండే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని పర్సనల్గా గైడ్ చేస్తారు. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ పిన్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు రియల్ టైమ్ ట్రేడ్స్ చూడొచ్చు. ఆల్రెడీ కొందరు లాభాలు పొందారు. మీరు కూడా ఒక్క క్లిక్తో వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు
చాలా తక్కువ అమౌంట్తోనే ట్రేడ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. వేరే యాప్స్లో దీనికంటే 3 times ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కువ లాస్ వస్తుంది అని మీరు వరి అయితే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదే ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ అనమాట. మీ లాస్ అనేది ఒక సర్టెన్ లెవెల్కి రీచ్ అయితే ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో మీరు ఎక్కువ నష్టపోకుండా ఉంటారు. వీళ్ళ బ్రోకరేజ్ కూడా ఇండస్ట్రీలో చాలా లోయెస్ట్. ట్రెండ్కి తగ్గట్టు ప్రాఫిట్ మూవ్ అవుతుంది. స్టాప్ ట్రేడ్ మీద క్లిక్ చేశాను. 1306 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. జస్ట్ 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ఈ ఫెసిలిటీస్ అన్ని మీరు పొందొచ్చు. ఇక్కడ మీరు కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్లో కూడా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఫ్రమ్ 9 AM to midnight 12. మార్కెట్ వుల్ఫ్ మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా వస్తుంది. చూడండి, సింగిల్ డేలో 11,850 రూపీస్, ఒక మంత్లో 70,468 రూపీస్, లాస్ట్ ఇయర్లో అయితే 5,03,940 రూపీస్ బుక్ చేశారు. మార్కెట్ వుల్ఫ్ ఈ ప్రాఫిట్ మీద ఎలాంటి కమిషన్ తీసుకుందనమాట. మార్కెట్ వుల్ఫ్కి ఆల్రెడీ 2 million ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. ఇప్పుడే మార్కెట్ వుల్ఫ్ని చెక్ చేయండి. ఇంకా డీప్గా వెళ్దాం. ఈ అలయన్స్ అసలు రియలిస్టిక్గా పాసిబుల్లేనా? ఇది పొలిటికల్ ఎనాలిసిస్ వీడియో కాబట్టి కాసేపు సోషల్ మీడియా వారియర్స్ లాగా కాకుండా పొలిటికల్ ఎనలిస్ట్ లాగా ఆలోచించండి. ఈ అలయన్స్ పాసిబుల్ అవ్వడానికి అవ్వకపోవడానికి గల కేసెస్ ఏంటో చూద్దాం. ఈ అలయన్స్ థియరిటికల్గా పాసిబుల్ అవ్వాలంటే ఫస్ట్ కేస్ పవర్ ఈజ్ ద అల్టిమేట్ మోటివేటర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. 5 సంవత్సరాలు పవర్లో ఉన్న తర్వాత డిఎంకే మైండ్ పోయే డిఫీట్ని ఫేస్ చేసింది. వచ్చిన 73 సీట్లతో వాళ్ళు నెక్స్ట్ 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉండాలి. అండ్ ఎంకే స్టాలిన్ అతని లైఫ్ మొత్తం పాలిటిక్స్లోనే ఉన్నాడు. గత 5 సంవత్సరాలు తిరుగు లేకుండా తమిళనాడుని పాలించాడు. కానీ నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ చిత్తుగా ఓడించింది. ఇది ఘోరమైన అవమానం. డిఎంకే వాళ్ళలో కోపం, కసి ఉంటాయి. ఎలా అయినా మళ్ళీ పవర్లోకి రావాలి అని వాళ్ళకి అనిపించవచ్చు. డెస్పరేట్ టైమ్స్ డెస్పరేట్ మెజర్స్ అంటారు కదా. ఇంతకంటే డెస్పరేట్ టైం డిఎంకేకి రాదు కాబట్టి ఆ డెస్పరేట్ మెజర్స్ని తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు హైపోథెటికల్గా. కేసు నెంబర్ 2 వచ్చేసి ఏడీఎంకే ఉన్న పొజిషన్. ఏడీఎంకేకి జస్ట్ 53 సీట్లు వచ్చాయి. పవర్ కోసం బీజేపీతో కలిశారు, అయినా కూడా ఓడిపోయారు. ఏడీఎంకే చీఫ్ పళనిస్వామి మీద చాలా ప్రెషర్ ఉంది. సో పవర్లోకి వచ్చే ఛాన్స్ వస్తే ఈపీఎస్ ఖచ్చితంగా తీసుకుంటాడు. సెకండ్ అపోజిషన్ పార్టీకి లీడర్గా ఉండటం కంటే డిప్యూటీ సీఎంగా ఉండటం ఈపీఎస్కి బెస్టే కదా. థర్డ్ వచ్చేసి తమిళనాడు పాలిటిక్స్. ఇండియాలో ఏ స్టేట్తో కంపేర్ చేసుకున్నా సరే తమిళనాడు పాలిటిక్స్ అంత స్ట్రేంజ్ పాలిటిక్స్ ఎక్కడ ఉండవు. ఇక్కడ జరిగే అన్ని ట్విస్ట్లు ఎక్కడ కూడా జరగవు అనమాట. ఎంజీఆర్ ఎలా కానివ్వండి, జయలలిత కాంగ్రెస్ మధ్యలో డీల్ అవనివ్వండి, ఇలా చాలా విషయాల్లో తమిళనాడు పాలిటిక్స్ జనాలకి షాక్ ఇచ్చింది. అయితే ఈ అలయన్స్ జరగటానికి కేసెస్ ఎలా ఉన్నాయో ఈ అలయన్స్ జరగకపోవటానికి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ కేసు వచ్చేసి ఐడియాలజికల్ గ్యాప్. డిఎంకే ఈజ్ ఎ సెక్యులర్ ద్రవిడియన్ మూవ్మెంట్ పార్టీ అండ్ ఏడీఎంకే బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది. బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం అనేది తమిళ్ ఐడెంటిటీని మోసం చేయటం అని డిఎంకే ఏడీఎంకేని క్రిటిసైజ్ చేసింది. మరి డిఎంకే వెళ్ళి ఏడీఎంకేతో పవర్ ఎలా షేర్ చేసుకుంటుంది? సెకండ్ కేసు వచ్చేసి ఓటర్స్. డిఎంకే ఓటర్స్ ఏడీఎంకేకి ఆపోజిట్గా ఓట్లు వేశారు. ఏడీఎంకే ఓటర్స్ డిఎంకేకి ఎగనెస్ట్గా ఓట్లు వేశారు. అసలు ఈ రెండు పార్టీలని సపోర్ట్ చేసే వాళ్ళ ఎలక్టోరల్ ఐడెంటిటీస్ బిల్డ్ అయిందే ఎదురు పార్టీ మీద ఉన్న ద్వేషంతో. సో ఇప్పుడు పవర్ కోసం సడన్గా ఈ రెండు పార్టీలు కలిస్తే ఓట్లు వేసిన వాళ్ళని దారుణంగా మోసం చేసినట్లు అవుతుంది. థర్డ్ కేసు వచ్చేసి డిఎంకే స్టాండ్. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే అపోజిషన్లో ఉండటానికి రెడీ అని ఎంకే స్టాలిన్ అన్నారు. సో జనాలు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి అపోజిషన్లో ఉండటానికి సిద్ధమని స్టాలిన్ చెప్పారు. కాబట్టి ఏడీఎంకే డిఎంకే అలయన్స్ అనేది జరగకపోవచ్చు. ది హైపోథెటికల్ సినారియో. సరే, ఫర్ ఆర్గ్యుమెంట్స్ సేక్ ఈ డిఎంకే ఏడీఎంకే అలయన్స్ నిజమైంది అని అనుకుందాం. కొంచెం సేపు జస్ట్ అనుకుందాం కాసేపు వీడియో కోసం. సో ఈ వీడియో పెట్టిన ఒక 3-4 డేస్కి డిఎంకే ఏడీఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం గ్రాండ్ ద్రవిడియన్ అలయన్స్ని డిక్లేర్ చేశాయి. స్టాలిన్ సీఎం, ఈపీఎస్ డిప్యూటీ సీఎం అనుకుందాం, లేకపోతే 2.5 years వీళ్ళు సీఎం, 2.5 years వీళ్ళు సీఎం అనుకుందాం. అప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సీన్ నెంబర్ 1. ఈ అలయన్స్ అనౌన్స్ చేసిన వెంటనే ప్రొటెస్టులు మొదలవుతాయి. ఇమీడియట్గా భయంకరమైన ప్రొటెస్టులు. ఈ ప్రొటెస్టులని స్టార్ట్ చేసేది డిఎంకే స్టూడెంట్ వింగే ఫస్ట్. ఈ డిఎంకే యూత్ వింగ్ ఇంకా స్టూడెంట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో వీళ్ళు తమిళనాడు రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళ పొలిటికల్ ఐడెంటిటీ అనేది బిల్డ్ అయిందే ఏడీఎంకే వ్యతిరేకత మీద. డిఎంకే యంగ్ వర్కర్స్ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో విపరీతంగా కష్టపడ్డారు, దెబ్బలు తిన్నారు. పూలింగ్ బూత్స్ దగ్గర ఏడీఎంకే వర్కర్స్తో గొడవలు పడ్డారు. అండ్ ఇప్పుడు వాళ్ళ లీడర్షిప్ వెళ్ళి ఏడీఎంకేతో చేతులు కలిపితే వాళ్ళు చూస్తూ ఉంటారు చెప్పండి. ఇంకా ఏడీఎంకే వర్కర్స్ అయితే ఏం అర్థం కాక తల్లబట్టుకుంటారు. ఇన్నేళ్ళు డిఎంకే విలన్, డిఎంకే ఒక కరప్టెడ్ పార్టీ అని చెప్పిన ఈపీఎస్ ఇప్పుడు వెళ్ళి డిఎంకేని కలిసి డిప్యూటీ పదవి తీసుకుంటే పార్టీ వర్కర్స్ చూస్తూ ఊరుకుంటారా? ఏం చెప్పి ఈపీఎస్ వాళ్ళని ఒప్పిస్తాడు? నథింగ్. సరే, ఈ పార్టీలను పక్కన పెడదాం.
మార్పు కోసం టీవీకేకి ఓటు వేసిన ప్రజల సంగతి ఏంటి? విజయ్కి 108 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ అదే పాత రూల్ని చూడటానికి తమిళనాడు ప్రజలు ఎందుకు ఇష్టపడతారు? ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు. సీన్ నెంబర్ 2, డిఎంకే ఏడీఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే 108 సీట్లతో విజయ్ టీవీకే పార్టీ మెయిన్ అపోజిషన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు ఎప్పుడు చూడని లార్జెస్ట్ అపోజిషన్ అవుతుంది టీవీకే. అండ్ విజయ్ ఆల్రెడీ జనాలు విజయ్ని కోరుకుని ఓటేశారు కాబట్టి అతను స్పెషల్గా చేయాల్సింది ఏం లేదు. జస్ట్ అపోజిషన్లో ఉండి జనాల తరపున వాయిస్ రైజ్ చేసి చాలు. నెక్స్ట్ టర్మ్ అతనే సీఎం. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి డిఎంకే ఏడీఎంకేని ఏ తమిళనాడు సిటిజన్ కూడా నమ్మడో, వాళ్ళ చాప్టర్ క్లోజ్ అనమాట. ఇప్పుడు డిఎంకే ఏడీఎంకే ఫామ్ చేసే గవర్నమెంట్ రాబోయే 10-15 ఏళ్లలో టీవీకే డామినెన్స్కి ఫౌండేషన్ అవుతుంది. దట్ ఈస్ పొలిటికల్ సూసైడ్. సీన్ నెంబర్ 3 వచ్చేసి నేషనల్ లెవెల్లో ఇండియా అలయన్స్కి డిఎంకే కీ పార్ట్నర్ అండ్ ఏడీఎంకేకి బీజేపీతో అలయన్స్ ఉంది. సో స్టాలిన్ వెళ్ళి ఏడీఎంకేతో కలిస్తే అప్పుడు అది నేషనల్ లెవెల్లో రచ్చ అవుతుంది. డిఎంకే ఏడీఎంకే కలిసే హైపోథెటికల్ సినారియోలో ఫ్లోర్ టెస్ట్ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే డిఎంకే ఇంకా ఏడీఎంకే సీట్లు కలిపితే 126 సీట్లు అవుతాయి, మెజారిటీ వచ్చేసినట్లే. సో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా గవర్నర్ వీళ్ళకి పవర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ రూమర్స్ని అన్ని యాంగిల్స్ నుంచి చూసాం కాబట్టి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూద్దాం. విజయ్ దగ్గర 108 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఆల్రెడీ 5 సీట్స్తో రెడీగా ఉంది. ఇంకా డిస్కషన్ జరుగుతున్న 6 సీట్లు అంటే సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు టీవీకేతో కలిస్తే స్కోర్ 119 అవుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవుతుంది. సో డిఎంకే ఏడీఎంకే గవర్నమెంట్ని ఫామ్ చేయడం కష్టం. స్టాలిన్ గారు మాత్రం చాలా డిగ్నిటీగా మేము అపోజిషన్లో కూర్చుంటాం అని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన ఎలాంటి బ్యాక్ రూమ్ డీల్స్ మాట్లాడలేదు. అది కన్ఫామ్గా స్టాలిన్ గారి పొలిటికల్ మెచ్యూరిటీ లెవెల్. దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. ఏడీఎంకేకి ఇప్పుడు 53 సీట్లు ఉన్నాయి. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే ఇంకొకటి వచ్చి ఏదో అడిగాడంట. అసలే సీట్లు తగ్గిపోయి ఇంటర్నల్ ప్రెషర్లో ఉన్న ఏపీఎస్కి తన ఎనిమి అయిన డిఎంకేతో కలిసే ఆలోచన కల్లో కూడా రాదు. ఇన్ కేస్ ఆయన ఒక లిస్ట్ రాసుకుంటే లాస్ట్లో కూడా ఆ ఆప్షన్ ఉండదు అనమాట. ఇప్పటికే ఏడీఎంకే పోస్ట్ ఎలక్షన్ అనాలిసిస్ అండ్ బీజేపీ అలయన్స్ క్వశ్చన్స్తో బిజీగా ఉంది. డిఎంకే ఏడీఎంకే కలవటం అంటే ఒకే ప్లేట్లో బిర్యానీ ఐస్ క్రీమ్ కలిపి తిన్నట్టే. వినడానికి వెరైటీగా ఉన్నా తింటే ప్రాణం మీదకే వస్తుంది. అందుకే అది జరగటం చాలా కష్టం. గవర్నర్ కన్విన్స్ అవ్వకపోవటం అనేది ఒక కాన్స్టిట్యూషనల్ టెక్నికాలిటీ. గవర్నర్కి మెజారిటీ ప్రూఫ్ అడిగే రైట్ ఉంది. అందుకే టీవీకే కూడా ఇప్పుడు సపోర్ట్ లెటర్స్ని గ్యాదర్ చేసే పనిలో ఉంది. ఒకసారి విసికే, సిపిఐ, సిపిఎం పార్టీలు ఫార్మల్గా కన్ఫర్మ్ చేస్తే విజయ్ కన్ఫర్మ్గా లైన్ని రీచ్ అయినట్లే. సో ఇక్కడ ఉన్న యాక్చువల్ పొలిటికల్ స్టోరీ ఏంటంటే 2 years ఏజ్ ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఇండియాలోనే 6th లార్జెస్ట్ స్టేట్ అయిన తమిళనాడులో గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది. సోషల్ మీడియాలో వచ్చే డిఎంకే ఏడీఎంకే రూమర్ అనేది జస్ట్ ఒక నాయిస్ అంతే. అసలు ఈ నాయిస్ గురించి, ఆ రూమర్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే తమిళనాడు పాలిటిక్స్ లో జనం ఏమనుకుంటున్నారు అనే పర్సెప్షన్ మెయిన్ రియాలిటీ. ఎందుకంటే రూమర్ అనేది ఓటర్స్ బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది, మార్కెట్ లో పానిక్ ని క్రియేట్ చేస్తుంది, చివరికి పొలిటీషియన్స్ గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిస్తుంది. అసలే అక్కడ టీవీకేకి ఓటు వేసిన వాళ్ళు చాలా నర్వస్ గా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎగ్జామ్ బాగా రాసి రిజల్ట్ కోసం టెన్షన్ పడుతున్న స్టూడెంట్ లాగా తయారైంది. వాళ్ళు చేంజ్ కోసం ఓటు వేశారు. విజయ్కి 108 సీట్లు వచ్చాయి. అదొక మ్యాసివ్ విక్టరీ. కానీ మెజారిటీకి 10 అడుగుల దూరంలో ఆగిపోవటం వల్ల వాళ్ళు చాలా యాంగ్జియస్గా ఉన్నారు. సరిగ్గా అదే టైంలో ఎవరో ఒక గ్రానైడ్ విసిరేశారు. డిఎంకే ఏడీఎంకేతో కలిసి మీ విన్నింగ్ని తీసుకోవాలని చూస్తున్నారు అని ఒక రూమర్ని క్రియేట్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయి జనాల్లో కోపం కట్టలు దించుకుంది. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ రూమర్ ఒక రకంగా విజయ్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే భయం వల్ల విజయ్కి సపోర్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న చిన్న పార్టీలు లైక్ విసికే అండ్ లెఫ్ట్ పార్టీలు ఆలస్యం చేస్తే సీన్ ఎక్కడ రివర్స్ అవుతుందో అని భయపడి ఫాస్ట్గా టీవీకేకి సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగింది కూడా. స్టార్టింగ్లో చెప్పే కదా విసికే అండ్ సిపిఐ సపోర్ట్ ఇచ్చాయని. డిఎంకే ఏడీఎంకే కలుస్తారేమో అనే భయంతో చిన్న పార్టీలన్నీ విజయ్ వైపు ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. అదే తమిళనాడు అంటే అక్కడ ఏది స్ట్రైట్గా ఉండదు. అక్కడ రూమర్స్ కూడా ప్లాన్ ప్రకారమే వస్తాయి. ఇప్పుడు పేపర్ మీద వేస్తే 75 + 53 కలిపి 126 రావచ్చు. కానీ పాలిటిక్స్ అంటే నెంబర్స్ మాత్రమే కాదు, అది పీపుల్ పల్స్. అలయన్స్ అనే న్యూస్ ఫ్యాక్ట్స్ లేని ఒక సోషల్ మీడియా జోక్ మాత్రమే. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. స్టాలిన్ ఇన్నేళ్ల పాలిటిక్స్లో ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యే పర్సన్ కాదు. డిగ్నిటీగా అపోజిషన్లో కూర్చుంటామని ఆయన అప్పుడే చెప్పారు. ఒకవేళ ఏడీఎంకేతో చేతులు కలిపితే డిఎంకే క్రెడిబిలిటీ ఒక జనరేషన్కి మట్టిలో కలిసిపోతుందని స్టాలిన్కి తెలుసు. అందుకే ఆయన కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. సింహం ఆకలితో ఉన్న గడ్డి తిందో అలాగే పవర్ కోసం డెకేడ్స్ నుంచి ఉన్న ఐడియాలజీని స్టాలిన్ వదులుకోరు. ఒకవేళ పొరపాటున అలాంటి అలయన్స్ జరిగితే అది తమిళనాడు పొలిటికల్ హిస్టరీలో మోస్ట్ వరస్ట్ డెసిషన్ అవుతుంది.
3.5 కోట్ల మంది ప్రజలు విజయ్ కోసం, ఒక చేంజ్ కోసం ఓటేశారు. వాళ్ళ గెలుపుని వరల్డ్ లీడర్స్ లాక్కోవాలని చూస్తే ఆ ప్రజల యాంగర్ ఎలా ఉంటుందో యూ కాంట్ ఇమాజిన్. ఇది కన్ఫర్మ్ గా పొలిటికల్ సూసైడ్ లాంటిది. ప్రజెంట్ తమిళనాడులో గవర్నర్ సపోర్ట్ లెటర్స్ ని చెక్ చేస్తున్నారు. పార్టీల మధ్య నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కొత్త తీరులు కూడా వైరల్ అవుతున్నాయి. స్టాలిన్ గారు మేము అపోజిషన్ లో కూర్చుంటాం అని చెప్పేశారు. సో డిఎంకే ఏడీఎంకేతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగే పని కాదు. ఒకవేళ ఏదో ఒక అద్భుతం జరిగి కలిసినా అది ఎంతో కాలం నిలబడదు. ఎందుకంటే జనాలు ఎవరిని కోరుకుంటున్నారు అనేది వాళ్ళు అప్పుడే చూపించారు. వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు గవర్నమెంట్ని రన్ చేయలేరు. తమిళనాడు ప్రజలైతే తమ డెసిషన్ని క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ఆ డెసిషన్ని వినడానికి పొలిటికల్ లీడర్స్ రెడీగా ఉన్నారా లేదా, వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తారా? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. మార్కెట్ వుల్ఫ్ యాప్ ఇండియాలో ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఆల్రెడీ 2 మిలియన్కి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ యాప్తో మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. డౌన్లోడ్ నౌ. ఈ అనాలిసిస్ తో మీకు క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. సో ఇన్ కేసు వచ్చుంటే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి డీప్ డైవ్ అనాలిసిస్ మీకు నచ్చితే, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే, నన్ను మోటివేట్ చేయాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే షార్ప్. బై బాయ్.